హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము జైన మతం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. మొదటిగా జైన మత స్థాపకులు. జైన మత స్థాపకులు మనకు ఋగ్వేదం ప్రకారము వృషభనాథుడు, చారిత్రకంగా పార్శ్వనాథుడు, నిజమైన లేదా వాస్తవికంగా జైన మత స్థాపకుడు వచ్చేసి వర్తమాన మహావీరుడు. ఇక్కడ వృషభనాథుడు వచ్చేసి మొదటి తీర్థంకరుడు, పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు, వర్తమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. మనకు ఋగ్వేదం పరం వృషభనాథుడు. ఈ వృషభనాథుడు జైన సాహిత్యం ప్రకారం వృషభనాథునికి 2 కుమారులు ఉండారు. ఒకరు బాహుబలి, 2 భరతుడు. ఈ బాహుబలి లేదా గోమటేశ్వరుడు ఇతని విగ్రహం వచ్చేసి మనకు కర్ణాటకలోని శ్రావణ బెలగలలో కలదు. వృషభనాథుడు కైలాస శిఖరం వద్ద నిర్వాణం చెందినట్లు తెలుస్తుంది. సెకండ్, మనకు చారిత్రకంగా జైనమత స్థాపకుడు పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఇతను 23వ తీర్థంకరుడు. ఇతడు నిగ్రంథ సూత్రాలను సూచించాడు. అవి అహింస, సత్యం, ఆస్తేయ, అపరిగ్రహ. అపరిగ్రహ అంటే దొంగతనం చేయరాదు, ఆస్తేయం అంటే ఆస్తులు కూడబెట్టరాదు, అహింస హింసం చేయరాదు, సత్యం సత్యమునే పలకవలను. పార్శ్వనాథుడు సూచించినటువంటి జైన మతస్థులను నిగంధులను అని పిలిచేవారు. అందుకు అతను నిగంధ సూత్రాలను ప్రవేశపెట్టాడు. అది వర్తమాన మహావీరుడు వచ్చేటప్పటికి అతడు జనుడుగా ప్రసిద్ధి చెంది అతను ఆచరించే వాళ్ళని జైనులుగా పిలువన్నారు. అంతకుముందు నిగంధులు అనేవారు. మనకు ఈ జైన పరిషత్తులు 3 జైన పరిషత్తులు జరిగాయి. 1వ జైన పరిషత్ 300 BCలో పాటలీపుత్రంలో జరిగింది. దీనికి స్థూలభద్రుడు అధ్యక్షుడు. 2వ జైన పరిషత్ 512 ADలో జరిగింది. వల్లభి గుజరాత్లో జరిగింది. దీనికి దేవర్దిఘన క్షమశ్రమణ అనే అతను అధ్యక్షత వహించాడు. 3వ జైన పరిషత్ కళింగరాజు కారావేలుడు నాయకత్వంలో జరిపించారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము జైన మతం సంబంధించిన మరిన్ని టాపిక్స్ను మనం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాము. ఓకే, థ్యాంక్ యూ.